ఏడే ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కవర్ ఎట్టుకొచ్చానండి. ఓ పాల శివుడు పడారనుకోండి, పెళ్లి కవర్లని చెప్పేస్తానండి బ్రహ్మాండంగా. కొలుసు వారి పెళ్లి పిలిపండి మీ అందరికనే ప్రేమతో ఆహ్వానం చేస్తున్నాడు. మరి మా నాన్నగాపల్లి న్యూ కాలనీ వాస్తువులు తెలుసు కదండి. కొలుసు నోకప్పారావు గారు శ్రీమతి సత్యవతి దంపతులండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అందరినీ ఆప్యాయంగా పలకం చేస్తూ ఉంటారండి. మంచి మనసున్న మనుషులండి. వాళ్ళ ప్రథమ పుత్రుడు పెళ్ళండి, పేరు గణేష్. చూసారా ఈ అబ్బాయే మంచి మనసున్నాడు, సొగసైనడు అండి. పెళ్ళి అనగానే తెగ సిగ్గుపడిపోతున్నాడండి ఫోటోలోనా. పెళ్ళి అనగా మాత్రం సిగ్గు ఉంటుందిలేండి. అత్తవరది ఎవరు అంటారా, ఆ మాటకు వచ్చేస్తున్నానండి. శ్రీ సత్యసాయి జిల్లా అండి, కదిరి గ్రామ వాస్తవ్యులు పాటూరి హరిప్రసాద్ గారు శ్రీమతి శశికళ దంపతుల ప్రథమ పుత్రిక అండి, పేరు నిహారిక. చూసారా ఈ అమ్మాయినండి బంగారు బొమ్మ అండి. ఏండో ఏ మాటకు ఆ మాటనండి. జంటను చూసారా, చిలక గోరింకల్లాగా చూడముచ్చటగా కలగలాడిపోతారు. ఓ అలా చూసేయకండి, మన దిష్టి తగిలేస్తే పెళ్ళికి వస్తారు కదా అప్పుడు చూద్దరు. కానీ నవంబర్ 7వ తారీఖు అండి, శుక్రవారం రాత్రి 9:45 పెళ్ళండి. బ్రహ్మాండమైన ముహూర్తం అండి. మరి పెళ్ళి ఎక్కడంటారా, అనకాపల్లి రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అండి, హాల్ నెంబర్ 1 అండి, మొదటి అంతస్తు. మర్చిపోకుండా రావాలండి. మరి పెళ్ళి అన్నాక భోజనాలు ఉంటాయి కదండి, అదేనండి విందు మన అందరికంతా ఇష్టమైంది. ఆ మాటకు వచ్చేస్తున్నానండి. పెళ్లి రోజేనండి 7వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి కళ్యాణ వేదిక వద్ద. మీరు బేగా వచ్చారనుకోండి, నవకాయ పిండి వంటలు 4 రకాల కూరలు వేసి అదరగొట్టేస్తారండి మన వాళ్ళు. భోజనాలే ప్రేమ పెళ్లితో వడ్డిచ్చేస్తారండి మన వాళ్ళు. మరి ఎన్ని పనులు ఉన్నా పక్కనెట్టేసుకుని పిల్లా చల్లని తీసుకుని మన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వచ్చేయాలండి. మర్చిపోకుండా మీరు రాలేదనుకోండి బెంగ కట్టేసుకుంటామండి. ఉంటానండి. ఇంకా చాలా పెళ్లి కూరలు చెప్పాలి మరి.